Hi, this is Siddharth. Welcome to Sid Show. Let's go. Today we will discuss about hidden continent on Earth, Genlandia. స్కూల్ టైంలో మనం చదువుకున్నది దేర్ ఆర్ 7 కాంటినెంట్స్ ఆన్ ఎర్త్ అని. బట్ లేటర్ ఆన్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా, అంటార్టికా. బట్ లేటర్ ఆన్ డిఫరెంట్ థియరీస్ వచ్చాయి. సౌత్ అమెరికా వాళ్ళని అడిగితే దెర్ ఆర్ 6 కాంటినెంట్స్ ఆన్ ఎర్త్ అంటారు. వాళ్ళు నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కంబైన్ చేస్తారు. రిమైనింగ్ ఆల్ సేమ్. మనం జియాలజిస్ట్ని అడిగితే దెర్ ఆర్ 5 కాంటినెంట్స్ ఆన్ ఎర్త్ అంటారు. వాళ్ళు యూరోప్ అండ్ ఏషియాని కంబైన్ చేస్తారు. కంబైన్ చేసి యూరేషియా అంటారు. బిఫోర్ సూజ్ కెనాల్ డిగ్ చేయకముందు 4 కాంటినెంట్స్ ఆన్ ఎర్త్ అంటారు. వాళ్ళు ఆఫ్రికాని యూరేషియాని కంబైన్ చేస్తారు. కంబైన్ చేసి ఆఫ్రో యూరేషియా అంటారు. సో వాళ్ళు బిలీవ్ చేసేది అమెరికా, ఆఫ్రో యూరేషియా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఈ 4 ఉన్నాయంటారు. సో 8th కాంటినెంటల్ గురించి ఎక్కడా డిస్కస్ చేయలేదు. ఐ మీన్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 2007లో మ్యాపింగ్ అని అయ్యింది. కాంటినెంట్ ఆన్ ఎర్త్ ఏంటో తెలుసుకుందాం. జెన్లాండియా 8th కాంటినెంట్ ఆన్ ఎర్త్. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే జెన్లాండియా 94% అండర్ వాటర్ ఉంటుంది. బట్ సైంటిస్టులని దాన్ని 8th కాంటినెంట్ అని అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క కేటగిరీని ఫిల్ చేస్తుంది. లైక్ 5 మిలియన్ స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది, కాంటినెంటల్ క్రస్ట్ ఉంది, అండ్ ఇట్స్ సపరేటెడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఇట్స్ సపరేట్ పార్ట్ అలా ఉంది. సో ప్రతి ఒక్క కేటగిరీని ఫిల్ చేయడం వల్ల సైంటిస్ట్ని 8th కాంటినెంట్ అంటారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే అది 94% అండర్ వాటర్ ఉంటుంది. అట్ ప్రెసెంట్ జెన్లాండియాని కాంటినెంట్గా కన్సిడర్ చేయడం లేదు బికాస్ 94% అండర్ వాటర్ ఉండడం వల్ల. దిస్ ఈజ్ అబౌట్ జెన్లాండియా. థ్యాంక్ యూ.